వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సెప్టెంబర్ 25, 26 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంలో అమ్మవారి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటులో భాగంగా తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి అమ్మవారి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి రమణ, వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, బాలయ్యపల్లి ఎస్ఐ గోపి, వెంకటగిరి ఏఎస్ఐ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కాంపౌండ్ మామూలుగా బొమ్మను చేసేది పీట మీద తెచ్చి పెట్టరా పీట మీద బొమ్మ పెడతారు. మళ్ళీ బ్యారికేడింగ్ చేస్తాం. ఇటు కాదు బదులు ఇటు మనం రాకుండా బ్యారికేడింగ్ ఆడదాకేస్తాం. మంది వస్తారు ఇక్కడికి ప్లేస్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. వేరే ప్లేస్ వెళ్దాం. ఇప్పుడు మనం అత్తగా ఇంటికి వెళ్తాం. వంశపరపరంగా ఏంటంటే వాళ్ళే మొత్తం తయారు చేస్తున్నారు. ఇది అర్థమే నాకు 7-8 అప్పుడు పవర్ వస్తున్నట్టు అప్పుడు దర్శనాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ దర్శనాలు 1 అవర్ దాదాపుగా ఒక 10,000 పైసలు ఇప్పుడు తయారవుతారు. సార్ ఈ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు సార్. మళ్ళీ రథం మీద అమ్మవారి మెయిన్ టెంపుల్ చేస్తారు. ఈ రథం ఇందులో నుంచి పోతే ఆ పక్కనున్న బండలు సైడ్ కాలువలు ఈ రోడ్లో చాలా ఇబ్బందికరం ఉంటుంది. ఆ బండలు కూడా ఇరిగిపోయి మన శివాలయంలో మళ్ళీ అక్కడే కట్టారు. మనం మెయిన్ గుడి ఇందాక మనం చూసాం. ఈ లైన్ లాపుతాడు అక్కడ మళ్ళీ దూరంగా 100 మీటర్ల దూరంలో ఈ లైన్ ఆపేదాకా వస్తుంది సార్. అక్కడికి మళ్ళీ మోసుకొని పోతారు. లేదు అక్కడ ఛాన్స్. ఇక్కడ శివాలయం దాకా బెటర్. శివాలయం కాడి నుంచి ఎక్కువ అదే కదా సార్. మన లాస్ట్ టైం కొబ్బరికాయ కారణం బాడీని పార్ట్స్ చేయాలి. అదే సార్ అది చేసి ఫస్ట్ ఒక కాట్ వేసి తర్వాత అంతా చిన్నగా మొత్తం అమ్మవారి మొత్తం మట్టి కోసం కొట్టుకుంటారు. బాడీ అంతా కదా మొత్తం సార్ బాడీ మొత్తం ఏమన్నా సార్ ఇక్కడ చిక్కర దాకా సార్ చేసేది ఇక్కడంతా చేస్తారు. మొహం షేప్ వరకే చేసి ఇక్కడ వరకే చేస్తారు అంతే. చిన్న పిల్లలు చేసి డాక్టర్ పై నుంచి లాక్కునేస్తారు సార్. మొత్తం మన సైకిల్ కొంతమంది లాగితే బయట సైకిల్ లాగేసుకుని ఇళ్ళలో పెట్టారు. అదే ఒక గంట 1771 స్టార్ట్ సార్. 1771 1992 నుంచి ఎండోమెంట్లోకి వచ్చింది. డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. 2023 నుంచి రాష్ట్రపతి 25 ఇంపార్టెంట్ డేస్. 22 నుంచి బందోబస్తు స్టార్ట్ అయింది. కాకపోతే సబ్ డివిజన్ బందోబస్తు 22 నుంచి సబ్ డివిజన్ బందోబస్తు. ఘటోత్సవాలు అవన్నీ ఉంటాయి. మిగిలిన ప్రిపరేషన్ కార్యక్రమాలు ఉంటాయి. దానికి ఏంటంటే సబ్ డివిజన్ బందోబస్తు పడింది. బయట జిల్లా నుంచి మొత్తం మన జిల్లా నుంచి మొత్తం ఈ నెల 25, 26వ తేదీల్లో జరగబోయేటువంటి పోలేరమ్మ వారి జాతర సందర్భంగా బందోబస్తు యొక్క ఎలా ఉంటుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా చేస్తారనే ఉద్దేశంతో ఒకసారి ముందస్తు జాగ్రత్తలు చర్యగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యగా ఒకసారి చూద్దామని వచ్చాం. దానికి మన డిఎస్పీ గారు, లోకల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కొంతమంది, ఎందుకంటే వీళ్ళు గతంలో చేశారు కాబట్టి
వాళ్ళకు ఉండే అనుభవాన్ని బట్టి ఒకసారి ఎలా ఉంటుంది చూద్దామని వచ్చాను. ఓకే, దీనికి తగ్గ మా ఎస్పీ ఈరోజు కూడా కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది. ఎస్పీ గారు కలెక్టర్ గారితో వివిధ శాఖల అధిపతులతో తిరుపతిలో మీటింగ్ జరిగింది, తిరుపతి కలెక్టరేట్లో. నెక్స్ట్ మళ్ళీ సబ్ డివిజన్ లెవెల్లో ఒక మీటింగ్ ఉంటుంది ఇక్కడ ఈ జాతర గురించి. తర్వాత కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది, ఫైనల్ టచ్ ఇస్తున్నారు. సో అందుకని ముందస్తులో భాగంగా ఒకసారి చూసుకొని వెళ్దామనే ఉద్దేశంతో వచ్చాం. తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తాం.